తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. గడ్డం వివేక్ లేబర్, మైనింగ్, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ, వాకిటి శ్రీహరికి స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖ కేటాయింపు. ములుగు జిల్లా గోవిందరావుపేట తహసీల్దార్ ఆఫీస్ తనిఖీ చేసిన మంత్రులు పొంగులేటి, సీతక్క. ధరణి కంటే ముందు ఉన్న రికార్డుల్ని చూస్తేనే బోగస్లు దొరుకుతాయన్న పొంగులేటి. ఎవరైనా తలతిక్క వేషాలు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశం. ఆనకట్టల నిర్మాణంపై నిర్ణయం ఎవరిది? కేసీఆర్ను ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్. రీ ఇంజనీరింగ్ గురించి వివరించిన మాజీ సీఎం. రేపు ఉదయం యాదాద్రిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన. చేనేత మగ్గాల పరిశీలన, కార్మికులతో ముఖాముఖి. తల్లికి వందనం కాదు, వంచన. 87 లక్షల మంది పిల్లలు ఉంటే 67 లక్షల మందికే అంటున్నారు. 29 లక్షల మంది పిల్లల్ని మోసం చేసినట్టు కాదా అని ప్రశ్నించిన బొత్స. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జల. నోటీసులు ఇచ్చిన ఏపీ మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలని ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు ముగిసిన ప్రభాకర్ రావు విచారణ. 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సిట్ మళ్లీ ఈ నెల 14న విచారణకు రావాలని పిలుపు. ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ అరెస్ట్. 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ. భారీగా బంగారం, నగలు, నగదు స్వాధీనం. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్న ఎమ్మెల్యే కొనతాల. అనకాపల్లి జిల్లా సోమవరంలో పల్లెనిద్ర కార్యక్రమం. రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు చల్లిన ఎమ్మెల్యే. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. మే 25న జరిగిన పరీక్ష. ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ఆరోపణలకు సీఈసీ కౌంటర్. ఎన్నికల జాబితా రూపకల్పన పకడ్బందీగా జరుగుతుంది. పార్టీల అభ్యంతరాలు, అప్పీళ్లకు కూడా అవకాశమిస్తామన్న సీఈసీ. ఆధార్ వెరిఫైడ్ యూజర్స్కు మాత్రమే రైల్వే తత్కాల్ టికెట్లు. జూలై 1 నుంచి వర్తిస్తుందన్న భారత రైల్వే శాఖ. పిఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ మంజూరు. ఈ నెల 26 సాయంత్రం తిరిగి జైలుకు రావాలని ఆదేశం. అనారోగ్యం కారణంగా బెయిల్.